మర్డర్ చేయించిందని చెప్పొచ్చు వదిలేయడం వల్ల. ఓకే అండి, ఇప్పుడు పరమల నరసింహులు గారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సార్, చెప్పండి పిల్లలు ఇలాంటి మెంటాలిటీకి ఎందుకు అలవాటు పడుతున్నారు? అలాగే వీళ్ళు ఒకవేళ శిక్ష అనుభవించి బయటికి వచ్చిన తర్వాత మారే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒక మాట, నిన్న అందరికీ జీటీవీలో ఉన్నటువంటి డిబేట్ లో పాల్గొంటున్నటువంటి అందరికి కూడా నమస్కారం, జీటీవీకి కూడా నమస్కారం. నా పేరు పరమాల నరసింహరావు, అడిషనల్ ఎస్పీ రిటైర్డ్. ఒకరి జీవితాన్ని మీద ఇంకొకరి యొక్క ప్రభావము ఉంటుందని అయితే నేను అనుకోలేను. ఈ రోజు ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ అనుకోండి, పెద్ద పెద్ద అధికారులు అనుకోండి, పొలిటికల్ లీడర్స్ అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులను చూసి వాళ్ళు ఎదగలేదు, వాళ్ళకు వాళ్ళు బిల్డప్ అయిన వాళ్ళు ఉన్నారు. కనుక నేనేమంటున్నా అంటే వాళ్ళ జీవితంలో తల్లిదండ్రులు, ఇప్పుడు ఒక ఆయన మిలిటరీలో పనిచేస్తున్నాడు అనుకో, వాళ్ళ పిల్లల మీద ఆయన ఎంతవరకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ పెట్టగలుగుతాడు, ఎంతవరకు అజమాయిష్ పెట్టగలుగుతాడు, ఆయన యొక్క ప్రధాన ధ్యేయం ఏముంటుంది? డబ్బు సంపాదించాలా, పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటివి ఇప్పియాలంట. తల్లి ఏముంటది? ఇంట్లో ఉండి వాళ్ళకు వంట చేయాలి, పెట్టాలి, లేకపోతే వాళ్ళ భోజనం చూసుకోవాలని ఉంటది. కాకపోతే వాళ్ళని చూసుకోవడం కూడా బాధ్యతగా ఉంటది. పూర్తిగా ఏం చేస్తున్నాడో ఏం లేదో అని వదిలిపెట్టకుండా వాళ్ళ యొక్క, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు వాళ్ళు ఎక్కడ పోతున్నారు, వేల అవసరం లేని చోటికి వెళ్ళొద్దు, అనవసరమైన వారితో పెంచొద్దు, ఎక్కువగా అవసరాలు అన్నట్టుగా నైట్ ఎక్కడో పోతున్నాడు. ఆయన నైట్ ఎక్కడ పోతున్నాడు, ఏం కథ, ఏం చేస్తున్నాడు, ఎవరి పిల్లలతో తిరుగుతున్నాడు, వాళ్ళ ఫోన్ నంబర్లు ఏమన్నా ఉన్నాయా, వాళ్ళ కుటుంబాలు ఏంది, అసలు మీ ఫ్రెండ్స్ ఎవరంటే తల్లిదండ్రులకు వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు తెలియవు, వాళ్ళ నంబర్లు తెలియవు, వాళ్ళ తల్లిదండ్రుల గురించి తెలియదు, వాళ్ళ యొక్క అడ్రస్లు ఉండవు, ఇంటి అడ్రస్ ఉండదు, ఫోన్ నంబర్ ఉండదు. ఇటువంటివి ఏదైనా జరిగినప్పుడు ఆశ్చర్యానికి గురి కావాల్సి వస్తుంది. ఇంకోటి, 10వ తరగతి చదువుకున్న పిల్లవాడు నేరం చేసినాడంటే నేరానికి వయసుతో గాని ఈ రోజు చూస్తున్నారు అందరూ. ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తాడు, ఏమని, అరే నాయనా ఏడున్నారా నువ్వు అంటే, నాయనా నేను కంబైన్డ్ స్టడీ చేస్తున్నా మా యొక్క ఫ్రెండ్స్ తోటి అంటాడు. అంటే వాడు బీర్ తాగుతూ ఉంటాడు. తర్వాత వాడు ఎవడో పక్కన ఉన్నోడు తప్పి, అరే నువ్వు కూడా వస్తావా రా అని ఏదో తప్పుడు మాట మాట్లాడి దొరికిపోతాడు. కనుక పిల్లలది ఏముంటది అంటే వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ గా డెవలప్ కావాలి, రియలైజేషన్ ఉండాలి వాళ్ళలోన. కానీ తల్లిదండ్రులు చెప్పినంత మాత్రాన, పక్కోడు చెప్పినంత మాత్రాన కాదు. సినిమాలు ఎన్నో చూస్తున్నాయి, వాటిని చూసి చెడిపోతారా? పక్కవాడిని చూసి చెడిపోతారా? అట్లా చెడిపోతే ఈ సమాజం ఈ రకంగా ఉండదు కదా. కాకపోతే కొంతవరకు టీచర్ల గురించి చెప్పినారు, మన టీచర్లు చెప్పినారు, అందరు చెప్పినారు, టీచర్ల మీదే ఎగబడి కొడుతున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు ఎందుకు ఆయన తల్లి అంటుంది మావాడు సంపంగం మీరు చూసినారా అని అంటే, ఆటోమేటిక్ గా ఇంట్లో తండ్రి తిట్టే తల్లి ఆటోమేటిక్ గా ఏం చేస్తుంది అంటే కొడుకుని వెనకేసుకొస్తుంది. కొడుకే గాని బిడ్డనే గాని ఎవరై గాని వెనకేసుకొస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే వాడు లీనియంట్ వ్యూ తీసుకుంటాడు. తండ్రి చెప్పేటప్పుడు చూడరా మీ నాయన ఏం చెప్తున్నాడో విను, ఆ రకంగా నువ్వు ఉండు అనేది ఒకటి ఉంటది. ఇప్పుడు మిలిటరీలో ఉండేటోడు, పోలీసులో ఉండేటోడు, వ్యాపారం చేయనికే వేరే దేశాలకు పోయినోడు, లేకుంటే వేరే ప్రాంతాలకు పోయినప్పుడు పిల్లల మీద వాడు సంపాదించి వీళ్ళకి పెట్టడం అని ప్రధాన ధ్యేయంగా ఉంటే వీళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం కథ, వీళ్ళెంబడి ఒక చిన్న షాడో లాగా ఉండమంటే ఎక్కడికి వెళ్ళి ఉంటారు? తల్లి మాత్రం ఏముంటది? నరసింహులు గారు, మైనర్ బాలుడు హత్యలు చేయడం అంటే చేస్తే కూడా శిక్షలు లేవు, ఇదొక బెనిఫిట్ గా తీసుకొని పిల్లలు ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా? ఉందండి, చట్టంలో శిక్షలు లేకుండా ఏది ప్రతి దానికి బాల నేరస్తులు అంటారు. కాకపోతే వాళ్ళని కూడా నిర్బంధ విద్య కస్టడీలో పెట్టి వాళ్ళని స్కూల్లో చదివిపిస్తారండి. శిక్ష లేదనేది అబద్ధం. 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల లోపల మర్డర్ కేసు అయితే 3 years నుంచి 7 years లోపల వాళ్ళకి పనిష్మెంట్ ఉంది, వాళ్ళని వదిలిపెట్టరు. ఇప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ సెషన్స్ నడుస్తుంటాయి. సమాజంలో అలా మర్డర్లు చేస్తే వదిలేయడం జరగదండి. సార్ చెప్పండి. సారీ, జూనైల్ దీంట్లో ఏం జరుగుతుంది అనేది మేడం చెప్పింది. అక్కడ పిల్లల్ని పిల్లలాగానే చూస్తారు, ఏం పెద్ద పనిష్మెంట్స్ అనేటివి ఉండవు. కాకపోతే ఆ రియలైజేషన్ ఎంతవరకు వస్తుంది, బయటకు వచ్చిన తర్వాత వాడు ఇంకా అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు ఎంతో మందిని దొంగల్ని మేము ఇంటరాగేట్ చేసినప్పుడు వాళ్ళకి జైల్లో ఏం పని ఉంటుంది, నువ్వేం దొంగతనం చేసినావు, నువ్వు ఎట్లా చేసినావు, నువ్వు ఈ రకంగా చేసినావు, అట్లా కాదు, బీరుని ఈ రకంగా పండ పెట్టాలి, ఈ రకంగా తీయాలా అని అక్కడ ఉంటాయి. వాళ్ళ యొక్క క్లాసెస్ ఉంటాయి, ఉండవని కాదు. వాళ్ళని జువెనల్ అఫెండర్స్ అంటారండి. వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ క్లాసెస్, వాళ్ళకి సైకాలజిస్ట్ ఉంటారు. అంటే సమాజంలో ఇప్పుడు పిచ్చి కుక్క ఉందండి, పిచ్చి కుక్కని వదిలేరు కదా, తీసుకెళ్లి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు కదా. ఇలా మర్డర్స్ చేసే వాళ్ళు కూడా సమాజంలో హానికరం. వాళ్ళకి ఇప్పుడు మెదడు సరిగా లేకపోతే వాళ్ళని తీసుకెళ్లి రిహాబిలిటేషన్ సెంటర్స్ లో ఎలా వేస్తారో, బాల నేరస్తులు కూడా తీసుకెళ్లి నిర్బంధించి చదివిస్తారు. వాళ్ళకి కావాల్సిన హక్కులు, బాల నేరస్తులు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఇదే వాళ్ళకి శిక్ష. ఇంకా తల్లిదండ్రులు చూడ్డాలు ఇలాంటివి ఉండవు. వేరే వాళ్ళని ప్రొటెక్షన్ లో చదివిస్తారు. ఓకే అండి, డాక్టర్ సందీప్ గారు ఉన్నారు. చెప్పండి, అంటే 10వ తరగతి బాలుడు హత్య చేసిన తర్వాత కూడా 4 రోజుల పాటు తప్పించుకొని ఇంట్లోనే ఉన్నాడు. తన పైన ఎలాంటి అనుమానం కూడా రాకుండా చాలా జాగ్రత్తలు పడ్డాడు.
పోలీసులను కూడా డైవర్ట్ చేయడానికి చూశాడు అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉంది అనుకోవచ్చు? పేరెంట్స్ కూడా దీన్ని గమనించలేదనుకోవచ్చా? ముందుగా ప్యానెల్ వాళ్ళకి అందరికి నమస్కారం, జీటీవీ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. సో మెయిన్లీ ఆ పిల్లోడ్ మైండ్ సెట్ అనేది ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. మెయిన్లీ స్కూల్ స్టార్ట్ అయిన 3rd క్లాస్ 4th క్లాస్ అంటే 6 years నుంచి 8 years వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ ఎలా ఉన్నాయి అనేది మనం అక్కడి నుంచి అబ్జర్వేషన్ స్టార్ట్ చేసుకుంటూ వస్తే దెన్ ఈ 10th క్లాస్ అంటే ఇప్పుడు 15-14 years వచ్చేసరికి అడోల్సెంట్ ఏజ్, ఈ టైంలో మెయిన్లీ హార్మోనల్ చేంజెస్ అనేవి చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అండ్ టెస్టోస్టిరాన్ అనేది అబ్బాయిల్లో అయితే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉంటుంది, అది ఇట్స్ లైక్ ఫైటింగ్ యాటిట్యూడ్ లాగా అనేది ఉంది. సో వీళ్ళు పెరిగే ఎన్విరాన్మెంట్ ని చాలా కీ ఫ్యాక్టర్. సో ఎన్విరాన్మెంట్ ఓన్లీ పేరెంట్స్ క్రియేట్ చేసేదే కాదు, వాళ్ళకి ఆ అబ్బాయి ఉండే ఎన్విరాన్మెంట్ అంటే వాళ్ళ కాలనీలో ఉండేది, వాళ్ళ ఇంట్లో ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మంచిగా ఉన్నా పక్కింటి వాళ్ళు గొడవ పడినా అబ్బాయి వినేదే ఉంటుంది. సెకండ్, దాని తర్వాత వాళ్ళ సెకండ్ స్కూల్, గురువు మించిన దైవం ఎవరు లేరు. సో గురువు అనేది ఈ 6th క్లాస్ అబ్బాయో 10th క్లాస్ అబ్బాయో అసలు ఏం ప్రాబ్లం ఉంది, ఆ అబ్బాయి స్టడీస్ బాగుంది, సైకలాజికల్ బిహేవియర్ ఏమైనా అబ్నార్మల్ ఉంది. సో దీనికి వాళ్ళు